అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సరిపల్లిపాలెం వద్ద హోంమంత్రి అనిత ఇంట్లో వరలక్ష్మీదేవి వ్రతం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వేద పండితుల మంత్రోచ్చరణతో వరలక్ష్మీదేవి వ్రతం నిర్వహించారు. వ్రత కార్యక్రమం అనంతరం మహిళలకు పసుపు కుంకుమలతో హోంమంత్రి అనిత తాంబూలాలు అందజేశారు. కూడా శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం చేసే వరలక్ష్మి పూజ నా నియోజకవర్గ మహిళలందరితోనే కలిపి చేసుకోవడం నాకు ఒక ఆనవాయితీ. దానిలో భాగంగానే ఈరోజు ఆ వరలక్ష్మీదేవి పూజని మైక్రోపేట నియోజకవర్గంలో నా ఇంటి దగ్గర నా స్వగృహంలో ఇక్కడ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. వరలక్ష్మీదేవి పూజ కార్యక్రమం అంతా చాలా దిగ్విజయంగా స్వాములందరూ వచ్చి దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మైక్రోపేట నియోజకవర్గ ప్రజలందరికీ, ముఖ్యంగా మహిళా సోదరీమణులందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వాళ్ళ రుణం ఇప్పటికీ కూడా తీర్చుకోలేదు. నన్ను వాళ్ళ ఇంట్లో ఒక ఆడపిల్లగా భావించి మంచి మెజార్టీతో గెలిపించడమే కాకుండా ఇప్పటికీ కూడా అదే ఆదరణ అభిమానంతో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నమస్కారాలు తెలియజేసుకుంటూ పాదాభివందనం చేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఈ వరలక్ష్మి వ్రతం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలలో భాగంగా స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించినప్పటి నుండి ఆటో కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ఆటో కార్మికులకు నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా 25 కేజీల రైస్ ప్యాకెట్ పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు తగిన సహాయం ట్రస్ట్ ద్వారా అందిస్తామని, రాబోయే 3 ఏళ్లలో సుమారు 50,000 కుటుంబాలకు లబ్ధి చేకూరేలా పనిచేస్తున్నామని జ్యోతుల నవీన్ తెలిపారు. ఆటో కార్మికులు మహిళలకు ఉచిత బస్సు వల్ల ఇబ్బందులు పడడం వాస్తవమేనని అన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాను అని చెప్పేసరి ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయంగా భావించాలి. మొన్న నా దగ్గరికి లీడర్స్ వచ్చినట్టు చెప్పాను, మీకు జగ్గంపేటలో కావాలంటే జగ్గంపేటలోనే ఇస్తాను, 3 సెంట్లు స్థలం ఒక్కొక్కరికి అని చెప్పి. కానీ మేమిద్దరం అయితే మాట్లాడుకోలేదు. నేను ఇస్తాను అని చెప్పలే, కానీ నన్ను అడగకుండానే ఇప్పుడు ప్రకటించేయండి. ఖచ్చితంగా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు జగ్గంపేటలో కావాలంటే ఏ ఊళ్ళోనైనా సరే జగ్గంపేటలోనే ఇస్తా, లేదు మా ఊళ్ళోనే మాకు కావాలంటే అక్కడిచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక మూడోది ఇన్సూరెన్స్ పథకం. ఈ ఇన్సూరెన్స్ అన్నది అతి కీలకమైనది. ప్రతి నిమిషం ప్రమాదంలోనే ఉంటారు. మీరు రోడ్డు మీదకి వస్తే ప్రమాదం మన చుట్టూ గింగుర్లు కొడతా ఉంటుంది. అది మీ తప్ప, ఎంత చోటు తప్ప, ఎవరిదే అన్నది పక్కకి తీసేయండి. మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళి మీరు మంచం మీద పడుకునే వరకు కూడా ఆ ప్రమాదం అనేటటువంటి గట్టిక మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ఆ వెంటాడే దాన్ని ఇమీడియట్ గా ఆదుకోవడం. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పరిధిలోని టీట్కో గృహాల సముదాయాల్లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పర్యటించారు. టీట్కో గృహాల్లో మౌలిక వసతులు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించిన గృహాలను అమ్మకాలు, కొనుగోలు చేయడం చట్టరీత్యా నేరమని అన్నారు. లబ్ధిదారులు లేని గృహాలను స్వాధీనం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్కు సూచించారు. అలాగే టీట్కో గృహాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. డిఎస్పీ గారితో కూడా మాట్లాడతామని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే ఈ విషయం కూడా డిఎస్పీ గారితో కూడా మాట్లాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక్కడ కరెంటు నిత్యం ఉండాలని చెప్పి కూడా చెప్తున్నారు. ఆ విషయాన్ని ఏడీ గారి దృష్టికి కూడా
తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ రేషన్ బియ్యం ఇది ఒక్కసారి ఎంఆర్ఓతో డిస్కస్ చేస్తాం. ఏంది మీ ప్రాబ్లం, మీకు అర్జీ రూపంలో సంతకాలు పెట్టిస్తే ఆయనతో డిస్కస్ చేసి మీకు ఇబ్బంది లేకుండా ఎట్లా చేయాలో అట్లా చర్యలు తీసుకుందామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే సచివాలయం దగ్గరలోనే ఉంది, సచివాలయం కాబట్టి కమిషనర్ గారితో మాట్లాడి సచివాలయం కూడా ఒక 2 వారాలకు ఒకసారి ఇక్కడికి వచ్చి ఈ మొత్తం పరిశీలించమని కూడా చెప్తే బాగుంటుంది. ఇది కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, ఇంకేం ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఇప్పుడు 100 సార్లు చెప్పా, ఎవరు వినడంలా, అదే వింటారు మీరు. ఎంతసేపుడికి చెప్తా ఉంటే లేనోళ్ళు సోమ మంగళవారాల్లో మున్సిపల్ సిబ్బంది వస్తారమ్మా. మీరు ఒక అర్జీ రాసుకొని మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు 2 ఇస్తే, మీ ఫోన్ నెంబర్ రాసి ఇస్తే మీకు ఎన్ని చెక్ చేసి ఎవరైతే లేవో వాళ్ళందరినీ ఉన్నవాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెట్టే వాళ్ళని పంపించేసి మీకు అందరు కూడా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఇల్లు అలాట్మెంట్ చేస్తామని చెప్పి. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం, సంక్షేమమే తమ ధ్యేయమన్నారు ఎమ్మెల్యే మట్టా రాగమయ్య. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని మున్సిపల్ ఆఫీసులో పారిశుద్ధ్య కార్మికులకు రెయిన్ కోట్లు, గ్లౌజులు అందజేశారు. మున్సిపల్ సిబ్బంది బాగోగుల కోసం చూపే శ్రద్ధ ఇంతవరకు ఏ కమిషనర్ చూపలేదని రెయిన్ కోట్స్, గ్లౌజెస్ అందించడం అభినందనీయమని తెలిపారు. ఇక సుజలారాణి గారు చెప్పినట్టు సత్తుపల్లి పరిశుభ్రంగా ఉందంటే ముఖ్యంగా మీరే కారణం. పొద్దున్నే తెల్లవారుజామున లేసి మీరంతా క్లీన్ చేసి ఇంకా అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఎక్కడైనా ఏదన్నా పేరుకుపోయింది అక్కడ ఇవన్నీ చెప్పినా కూడా వెంటనే వెళ్ళి మీరు క్లీన్ చేయడం కానీ, ఈ పనుల్లో సహకరించడం కానీ, ఈరోజు సత్తుపల్లి ఇంత బాగుంది, చూడడానికి అందంగా ఉందంటే మాత్రానికి మొట్టమొదటి కారణం మీరే. ఎక్కడ ఏ చెత్త ఉన్నా కూడా విసిపోకుండా చేస్తూ ఉన్నారు. అందుకని మీ సంక్షేమం కూడా మేము దృష్టిలో ఉంచుకోవాలి కనుక ఇంత కష్టపడి పనిచేస్తున్నారు. కరోనా టైంలో కూడా అందరూ లాక్డౌన్లో ఉన్నప్పుడు కూడా మీరు చాలా సేవలు అందించారు. అందుకని మీకు మెనీ థ్యాంక్స్. మీకు ఏమి ఇచ్చినా కూడా మేము తీర్చుకోలేము. అట్లనే ఆయన చెప్పినట్టు శ్రీకాంత్ చెప్పినట్టు మీ సమస్యలు ఏదైనా. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలోని అందెవెల్లి రహదారి బురదమయంగా మారింది. దీంతో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సొంత నిధులతో రహదారి నిర్మించారు. తాను అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటానని తెలిపారు. బట్పల్లి చౌరస్తా నుంచి 14 కిలోమీటర్ల రోడ్డు 2016 సంవత్సరంలో మండల హెడ్ క్వార్టర్ నుండి జిల్లా హెడ్ క్వార్టర్ కనెక్టివిటీలో భాగంగా రోడ్డు మంజూరు చేయడం జరిగింది. ఆ రోడ్డు మంజూరు 14 కిలోమీటర్లలో టెండర్లు 36 కోట్ల రూపాయలతోనే టెండర్ పిలవడం జరిగింది. 2016లో టెండర్ల ప్రక్రియ పూర్తయి పనులు మొదలుపెట్టడం జరిగింది. పనులు మొదలుపెట్టినప్పుడు బట్టిపల్లి దాటిన తర్వాత అందెల్లి బట్పల్లి మధ్యలో 400 మీటర్లు ఒక రైతు నాకు నష్టపరిహారం కావాలని చెప్పి 2017 సంవత్సరంలో కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళినప్పుడు ఆ రైతుకు నష్టం కావద్దని మేము 2-3 దఫాలుగా రైతును కూడా పిలిచి మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడు రైతుకి మేము 2 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ ద్వారా ఇప్పించడానికి రైతు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. గత 10 ఏళ్లుగా రైతుల అవసరాలను పట్టించుకోలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు తీసుకోలేకపోయిందని ఆయన మండిపడ్డారు. మరి రైతులకు అవసరమున్న యూరియా డిఏపి కోసం ముందస్తుగా చర్యలు తీసుకోలేక ప్రతి సంవత్సరం దాని యొక్క ఉపయోగత పెరుగుతూ వస్తున్న క్రమంలో గత 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి కానీ ఎంతైతే రిక్వైర్మెంట్ కేంద్ర ప్రభుత్వానికి పెట్టినరో అంత పంపడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికీ సంసిద్ధంగా ఉన్నది. ఏదైతే రాష్ట్రంలో వాతావరణం రైతుల అధికార పార్టీకి వ్యతిరేకంగా రాగానే యూరియా కేంద్రం పంపాలంటున్నారు. వారికి
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ వైసీపీ పరస్పర దాడులకు పాల్పడ్డారు. చిలమత్తూరు మండలం హుస్సేన్పురం వద్ద టీడీపీ కార్యకర్త బాబురెడ్డిపై వైసీపీ నాయకుడు ఎంపీపీ పురుషోత్తం రెడ్డి మరికొంతమందితో కలిసి కర్రలతో దాడి చేశారు. గాయపడిన టీడీపీ కార్యకర్త బాబురెడ్డిని చిలమత్తూరు ప్రాథమిక కేంద్రానికి స్థానికులు తరలించారు. దీంతో టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నేను దేవుడి పార్టీలో పోతుంటే నేను ఇంకొక అతను పురుషోత్తం రెడ్డి ఎంపీపీ నా మీద దాడి చేసినారు. నా మీద శివ అనే అతని మీద చేసి మమ్మల్ని చంపుతాను పొడుస్తాము. ప్రీవియస్ కూడా ఎలక్షన్లో నన్ను చంపాలని చూసినారు. గూండాలను తోడుకొని వచ్చి నన్ను ఎలిమినేట్ చేయాలని చూశారు. అప్పటి నుంచి కక్ష పెట్టుకొని ఈరోజు కూడా నేను ఎలిమినేట్ చేయాలని చూస్తున్నారు. ప్రాణహాని ఉంది అతని నుంచి. నాకు ఇది రెండో టైం కాదు, చాలా ఏళ్ళ నుంచి కాస్తున్నారు. నాకేమన్నా అయితే అంత బాధ్యత అతని పురుషోత్తం కొట్టినారు. నన్ను ఎక్కువ ఈ కాళ్ళకు ఎక్కువ కొట్టారు. ఇది కదిలించలేని పరిస్థితిలో కింద పడ్డాను. నా మెడలో ఉన్నటువంటి టవల్ తీసుకొని నాకు ఉరి వేసే ప్రయత్నం చేశారు. ఇదంతా ఈ పక్కంతా ఉంది. ఈ విషయాన్ని మేము ఇంతకు ముందే చాలాసార్లు మాకు ఇబ్బంది ఉంది సార్, మీరు పికెటింగ్ పెట్టండి రెగ్యులర్గా మా గ్రామంలో అని చెప్పి పోలీసు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఇప్పటికైనా నాకు ప్రాణహాని ఉందని ఒక 2-3 సార్లు డైరెక్ట్గా నేను వాళ్ళ పోలీసు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాను. నల్గొండ జిల్లా నగరికల్లో ఓయూజేఏసీ పిలుపు మేరకు మార్వాడి గో బ్యాక్ ర్యాలీలో వ్యాపార సంస్థలు పాల్గొన్నారు. అయితే ఈ ర్యాలీకి ఎటువంటి పర్మిషన్ లేదన్న కారణంగా పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. పాల్గొన్న వారిని స్టేషన్కి తరలించారు. తమ సమస్యలు ఆవేదనను వ్యక్తం చేయడానికి శాంతియుతంగా ర్యాలీ చేపట్టామని, కానీ పోలీసులు అహంకార దృక్పథంతో వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో వ్యాపారాలు చేస్తున్న స్థానిక వ్యాపారులను మార్వాడి వర్తకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం ఆత్మకూరులోని స్థానిక వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్కు పిలుపునిచ్చాయి. వర్తక వ్యాపారస్తులు స్వచ్ఛందంగా మూసివేశారు. స్థానిక వ్యాపారులు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్థానిక తెలంగాణ వ్యాపారస్తులకు మద్దతుగా ఉండాలని కోరారు. మోత్కూర్లో ఉన్న షాప్లో అందరం కలిసి ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. ర్యాలీ చేస్తే పోలీసులో మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మోత్కూర్ పోలీస్ స్టేషన్కి వచ్చాము. మార్వాడి వల్ల మోత్కూర్లో ప్రతి షాప్ నష్టపోతుంది. ఒకప్పుడు 2010లో చాయ్ సెంటర్ తోటి పాత బస్టాండ్లో స్టార్ట్ చేసిన మార్వాడి షాపు ఇప్పుడు మోత్కూర్కే కింగ్ లాగా మేకర్ లాగా తిరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం గతి లేకుండా ఉన్న షాపులు లాస్ చేసుకొని షాపులు షటర్లు అమ్ముకొని పోయే గతికి వస్తుంది మార్వాడీల వల్ల. ఇప్పటికన్నా అందరూ దయచేసి ప్రతి ఒక్కరు చూసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని మోత్కూర్కి గో బ్యాక్ మార్వాడి వెళ్ళిపోయేటట్టు చూడాలని గో బ్యాక్ నినాదంతో గో బ్యాక్ మార్వాడితో అందరికీ నష్టాలు జరుగుతున్నాయి. ఈ నష్టాల వల్ల ఈ లోకల్లో ఉంటున్న వారికి ప్రతి ఒక్కరికి నష్టం జరుగుతున్నది. మార్వాడి రావడం వల్ల రెంట్లు కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ ఇక్కడ లోకల్లో వస్తున్న వారికి ఇబ్బంది జరుగుతున్నది. మేము ఏ షాప్ పెట్టినా కాంపిటీషన్తో ప్రతి ఒక్క షాప్లో వాళ్ళు మా కాంపిటీషన్లో వస్తున్నారు. చిన్న టీ ఈ మిక్చర్ దాంతో స్టార్ట్ చేసి ప్రతి ఒక్క వర్తక సముదాయంలో వాళ్ళు ప్రతి ఒక్క చోటు కల్పించుకొని పెద్ద వ్యవస్థలో వాళ్ళు దందా నడుపుతున్నారు. వాళ్ళు దందా నడుపుకోవచ్చు కానీ ప్రతి దాంట్లో నకిలీ వస్తువులను తీసుకు. కర్నూలు జిల్లా ఆలూరులో చేపట్టిన దివ్యాంగులు ధర్నాలో ఎమ్మెల్యే విరూపాక్షి పాల్గొన్నారు. సర్వేల పేరుతో పెన్షన్ల శాతం తగ్గించారని రోడ్డుపై బైఠాయించారు. అర్హులైన దివ్యాంగులకు అనర్హత వేటు వేశారని నిరసన వ్యక్తం చేశారు. దివ్యాంగులకు పింఛన్ వెంటనే పునరుద్ధరణ చేయాలని, లేనిచో కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. తగ్గించిన పర్సెంటేజ్ వెంటనే
చంద్రబాబు నాయుడు గారిని చూస్తుంటే చాలా జాలేస్తుంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వము దివ్యాంగులకు కుట్రలు చేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,28,000 దివ్యాంగుల ఈరోజు ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో దివ్యాంగుల హక్కులను కాలరాస్తున్న ఈ చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందర కూడా చాలామంది అడిగారు. కొంతమంది నాయకులు, మేధావులు ఎన్నికల ముందర చంద్రబాబు గుప్పిస్తున్నటువంటి హామీలను చర్చిస్తుంటే అడిగాను నేను, నిజంగా చంద్రబాబు నాయుడు ఈ హామీలన్నీ అమలు చేయగలరా అని అడిగితే కొంతమంది మేధావులు మరి సీనియర్ నాయకులు కూడా అన్నారు, చంద్రబాబుని మనమంతా చూసిందే కదా, ఖచ్చితంగా ఈ సూపర్ 6 వికలాంగులు పెంచినటువంటి హామీలలో ఖచ్చితంగా ఏదో ఒక కుట్ర ఉందని కూడా ఆ మేధావులందరూ కూడా తెలియజేయడం జరిగింది. నిజంగా ఈరోజు రాష్ట్రంలో వికలాంగులకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు అన్నది నిజమే అని కూడా నేను ఇవాళ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఎన్ని కృష్ణా జిల్లా ఉయ్యూరులో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఎరువుల కోసం ఉదయం నుంచి రైతులు ఎదురు చూస్తున్నారు. గత 20 రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నామని, అయినా యూరియా అందడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరకుర ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. చిన్నారులకు, గర్భిణీలకు పౌష్టికాహారంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను అందించే అంగన్వాడీ కేంద్రాల్లో కుళ్ళిన కోడిగుడ్లు దర్శనమిస్తున్నాయి. తాజాగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కంచుకట్ట కాలనీ అంగన్వాడీ సెంటర్లో కుళ్ళిపోయిన కోడిగుడ్లను పంపిణీ చేశారు. పౌష్టికాహారం అందించాల్సిన అంగన్వాడీలో ఇలా నాసిరకం, పాడైపోయిన గుడ్లు పంపిణీ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇక్కడ అంగన్వాడీలో మేము కోడిగుడ్లు తెచ్చుకున్నాము మా అబ్బాయి కానీ, అవి మొత్తం కుళ్ళిపోయి మొత్తం దుర్వాసనతో కూడుకొని ఉన్నాయి. లోపల మొత్తం నల్లగా మొత్తం గడ్డగట్టి ఉన్నాయి. అది మేము తెచ్చుకున్నాం, మాకు కూడా తెలియదు. మేము తీసుకున్న తర్వాత ఇవాళ ఓపెన్ చేసి చూసేవారికి అట్లా ఉన్నాయి. అది రేపటి రోజున వేరే పిల్లలకు పోయినా కూడా అది చూడనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు అనారోగ్యం పాలవుతారు. మేము చూసినాం కాబట్టి మాకు ఓకే, నో ప్రాబ్లం, ఇప్పుడైతే మాకేం సమస్య లేదు. కానీ చూడనప్పుడు వాళ్ళు దానికి ఉడకబెట్టి మనం గుడ్డు పెట్టినప్పుడు వాళ్ళకు ఇన్ఫెక్షన్స్, వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అందరు తల్లిదండ్రులు గమనించగలరు, ఈ విషయంలో అందరూ గమనించగలరు. ఇక్కడ అంగన్వాడీలో మేము కోడిగుడ్లు తెచ్చుకున్నాము. అన్నమయ్య జిల్లా రాజంపేటలో మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ఎల్లటూరు శ్రీనివాసరాజు కేక్ కట్ చేశారు. అదేవిధంగా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్ ప్యాకెట్స్, పాలు, పండ్లు పంపిణీ చేశారు. చిరంజీవి ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిరంజీవి గారు స్వయం కృషితో, ఆయన పట్టుదలతో సినీ ప్రపంచంలో ఒక పెద్ద హీరోగా వెలుగొందడము, అలాగే రాజకీయాలకు రావడము, రాజకీయ చైతన్యం తీసుకురావడము, ఆయన చాలా కష్టపడి ఒక ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి ఈరోజు రాజకీయాలను, అటు సినీ ప్రపంచాన్ని శాసిస్తూ మానవతతో ఎంతోమందికి మేలు చేస్తూ, ఆయన బ్లడ్ బ్యాంక్ అనేది ఒకటి పెట్టడము, ఇలాంటి ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన ఇట్లా ముందుకెళ్ళడానికి ముందుకెళ్తూ
గణేష్ ఉత్సవాల నిర్వహణ నిమజ్జనాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో వినాయక నిర్వాహకులతో ఏసీపీ మధుసూదన్ రెడ్డి మీటింగ్ ఏర్పాటు చేశారు. వినాయక ఉత్సవాలు నిర్వహించేవారు ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాలని తెలిపారు. ఒకటే రిక్వెస్ట్ అందరికి పెద్ద మనుషులకు, ఊరేగింపుల దేవుని కానీ ఊరేగింపుల ఎవరు కూడా మందు దాగి పాల్గొను. ముఖ్యంగా నేను మరీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ వెహికల్ నిమజ్జనంలో పాల్గొన్న వెహికల్, ఊరేగింపులో పాల్గొన్న వెహికల్ డ్రైవర్ మేము బ్రీతనలైజ్ చేసినాం బ్రాండర్గా. మీరు అన్నదా బాగుండకుండా మాకు కోఆపరేట్ చేయాలి. నడిపిస్తే చాలా ఇబ్బందులు అవుతాయి కాబట్టి మీరు చూసుకుంటారు. మేము చూస్తామంటే ఇంకా డ్రైవర్కు ఎక్కువ భయం ఉంటుంది కాబట్టి మా తరఫున బ్రీతనలైజర్ చేసి కూడా చేస్తాం. మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పి మీ సమస్యలు ఏమైనా ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే మీకు ఎక్కువ అంటే మా తరఫున ఏ సర్వీస్ కావాలన్నా ఆల్ డిపార్ట్మెంట్స్ రెడీగా ఉన్నామని చెప్పి కలెక్టర్ గారు చెప్పుకున్నాడు. ఏమైనా ఇష్యూలు ఉంటే సాధ్యమైనంత వరకు మేము చేస్తాం. మా ముఖ్యంగా ఏంటంటే 24 hours కంపల్సరీ మండపం దగ్గర ఉండాలి. రాత్రి అయితే కంపల్సరీ పెట్టుకోవాలి, సీసీటీవీ పెట్టుకోవాలి, దీపంలో జాగ్రత్త చూసుకోవాలి, జంతువులను మండపం దగ్గర. ఎవరైనా ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడితే అటువంటి వారిపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. నిర్మల్ జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. గత ఏడాది కాలంగా భైంస ప్రాంతంలో ఆన్లైన్ బెట్టింగ్ జోరుగా నిర్వహిస్తున్న ముఠా సభ్యుల్ని నిర్మల్ పోలీసులు పట్టుకోవడం జరిగిందన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అతనికి ఒక నోటీస్ ఇచ్చారు, నీకు ఇంత ప్రాపర్టీ ఉంది, నువ్వు డబ్బులు కట్టాలి అనేసి. అతను చాలా పూర్ ఆ బాబు. అయితే అతను వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు నాకు సంబంధం లేదు, ఆ ప్రాపర్టీ ఏంటో కూడా నాకు తెలియదు, నాకు ఇట్లా అయింది అనేసి తెలిసినప్పుడు మన ఏఎస్పీ అవినాష్ కుమార్, వైన్స్ ఏఎస్పీ అవినాష్ కుమార్ ఐపీఎస్ తనకి ఈ బృందానికి నేతృత్వం వహించారు. దీనికి మొత్తం టోటల్ డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా మందికి తెలియకుండా అతను వాళ్ళ పేరున ప్రాపర్టీస్ కడుతున్నాడు, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టిస్తున్నాడు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫేక్ ఫైల్ చేస్తున్నాడు. ఇతని యాక్టివిటీస్ అన్నీ కూడా మేము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. విజయవాడలో మరొక చిట్టీల మోసం వెలుగులోకి వచ్చింది. చంద్రలేఖ అనే మహిళ ₹1,00,00,000 వరకు మోసానికి పాల్పడింది. అమాయకులను టార్గెట్ చేస్తూ సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న లోన్లు ఇప్పిస్తామంటూ వలవేసింది. చంద్రరేఖ మాటలను నిజమని నమ్మిన జనం వేలలో మోసపోవడంతో లబోదిబం అంటూ భవానీపురం పోలీసులను ఆశ్రయించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నిర్భయ జర్నలిస్టు షోయబుల్లా ఖాన్ వర్ధంతిని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, జర్నలిస్టులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజాం నిరంకుశత్వంపై తన కలంతో అగ్నిధార కురిపించిన అక్షర సేనాని షోయబుల్లా ఖాన్ అని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతన్ రామరాజు కొనియాడారు. షోయబుల్లా ఖాన్ అనేటువంటి ఒక వ్యక్తి కాదు, ఒక నీతికి, నిజాయితీకి, పారదర్శకతకు మరి నిలువుటద్దం. ఇవాళ తెలంగాణ ఉద్యమంలోకి కాకుండా కూడా పాత్రికేయ లోకాన్ని కూడా ఇవాళ షోయబుల్లా ఖాన్ మరి స్ఫూర్తిదాయకంటే అతిశక్తి కాదు. ఇలా షోయబుల్లా ఖాన్ అటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమ
ఉండడానికి ఇల్లు లేక ఉన్న పెంకుటిల్లు కూలిపోవడంతో ఇల్లు కట్టుకునే స్తోమత లేక తనకున్న బాత్రూంలోనే బాలమ్మ అనే వృద్ధురాలు నివాసం ఉంటున్న సంఘటన సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలంలోని పీర్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పీర్లపల్లి గ్రామానికి చెందిన శ్రీపతి బాలమ్మ భర్త చంద్రయ్య దంపతులిద్దరూ వారికి ఉన్న చిన్న పెంకుటిల్లోనే నివాసం ఉండేవారు. చంద్రయ్య గత 13 ఏళ్ల క్రితం చనిపోవడంతో బాలమ్మ ఒక్కతే కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైనా ఇల్లు కట్టుకునే స్తోమత కూడా లేకపోయింది. ప్రభుత్వం చొరవ తీసుకొని తనకు ఇల్లు కట్టించాలని ఆవేదన వ్యక్తం చేస్తుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని గోదావరి లంక గ్రామాలు వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండటంతో లంక గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా తానిలంక, లంకాఫ్ తానిలంక, గురజాపు లంక, కూనాలంక, గేదెల్లంక, షేరిలంక వంటి గ్రామాలు వరద ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో వరదల కారణంగా పొలాలన్నీ పూర్తిగా నీట మునిగాయి. ఈ పడవలు దాటడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి మరబోట్లు అయితే అరేంజ్ చేసాము. ఇలా కంట్రీ బోట్లు అయితే దాటొద్దని చెప్పేసి చెప్తున్నాము. ప్రవాహం అయితే చాలా వేగంగా ఉంది. సెకండ్ వార్నింగ్లో ఉంది కనుక ఇప్పుడు చాలా